హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కామం. నేను మీ విజయశ్రీ. ఏంటి ఎక్కడున్నా అనుకుంటున్నారా? చెప్తానండి. సో మనకి చిన్నప్పుడు ఆటలు పాటలు అంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి ఆడుకోవటం పాడుకోవటం ఇట్లా ఉండేటివి. ఇప్పుడు అలా కాదు కదా, పేరెంట్స్ బిజీ అయిపోయారు. సో వాళ్ళ షెడ్యూల్కి తగ్గట్లు ఒక ప్లాట్ఫామ్ అయితే వెతుకుతున్నారు. సో మన ఖమ్మంలో అలాంటి బిజీ షెడ్యూల్లో పేరెంట్స్ కోసం ఫస్ట్ టైం అండి నేను చూపిస్తాను. నేనైతే అంటే ఏదో చూడకుండా మాట్లాడట్లేదు, మొత్తం చూసి మాట్లాడుతున్నాను. నిజంగా నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, ఫుల్ అంటే ఫుల్గా. సో మన ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్కి మీరు ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అండ్ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది, పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు ఎంట్రీ అవ్వగానే ఫన్ హై ప్లే జోన్ చూసారు కదా. అసలు నిజంగా ఇక్కడికి ఎంట్రీ అవ్వగానే ఒక వైబ్ అండి. అంటే చిన్నపిల్లలం అయిపోతాం మనం ఆటోమేటిక్గా. ఇది చిన్నపిల్లలదని కాదు, మనం చిన్నపిల్లలం అయిపోతాం. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇంకా చిన్నపిల్లలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దవాళ్ళం మనమే ఇక్కడ ఎంట్రీ అవ్వగానే చిన్నపిల్లలం అయిపోతున్నాం. అంటే చిన్నపిల్లలు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీకు చెప్తాను. సో ఇక్కడ అన్నీ కూడా ఎంట్రీ అవ్వగానే వాళ్ళకి ప్లే ఐటమ్స్ కానీ బుక్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా అంటే నాలెడ్జ్ పరంగా వీళ్ళు ఇక్కడ పెట్టిన ప్లే ఐటమ్స్ కూడా ఏదో ఒకటి పిల్లలకి నేర్పిస్తుంది. అంటే వాళ్ళకి ఏదో ఒక థాట్ ఏదో ఒక ఐడియా ఇచ్చేలాగైతే పెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ అట్రాక్షన్ మీకు చూపిస్తాను. సో ఇండోర్ క్రికెట్ అండి. నిజంగా నేనైతే షాక్ అయిపోయాను ఇది చూసి. అంటే మన ఖమ్మంలో ఫస్ట్ టైం అనమాట ఇలా ఇండోర్ క్రికెట్. మనకి చిన్నప్పుడు ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మనం. అరే బ్యాటింగ్ ఈరా అని కొట్టుకునేవాళ్ళు. వాడు మాత్రం లేదు నేను బ్యాట్ ఇచ్చే ప్రసక్తే లేదు అనేటోళ్ళు. ఇక్కడ మీరు క్రికెట్ ఆడారనుకోండి బ్యాట్ తీసుకునే వాళ్ళే ఉంటారు. బాల్స్ అరే బాబు వద్దురా బాల్స్ ఆపరా బాబు అనేదాకా మీకు బాల్స్ వస్తూనే ఉంటాయి, మీరు బ్యాట్ పెట్టి కొడుతూనే ఉంటారు. సో అలా ఉందండి. నిజంగా ఒక స్టేడియంలో ఉన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. బౌలింగ్ వేస్తాడు, మీరు బ్యాటింగ్ చేస్తారు, ఆ వికెట్స్ ఆ రన్స్ 4, 6 ఈ స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఈ స్క్రీన్ మీద నుంచే మీకు అండ్ బాల్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఆ వైబ్ అనేది అయితే వస్తుందండి కంపల్సరీ. నేను చెప్పగలను ఎందుకంటే నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఆ వైబ్ ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడికి గనుక. అండ్ ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరైతే ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయాల్సిందే అంతే. ఇంకా ఎందుకంటే నేను అంత కన్ఫామ్గా చెప్పగలను మీరు అంత బాగా ఎంజాయ్ ఎస్పెషల్లీ క్రికెట్ లవర్స్. మీరు ఒకరి కోసం బ్యాట్ గుంజుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చారనుకోండి బ్యాట్ మీ చేతిలోనే ఉంటాయి, బాల్స్ అక్కడి నుంచి వస్తాయి. సో మనకి వయసుతో అయితే సంబంధం లేదు. అంటే మినిమం 10-12 ఇయర్స్ నుంచి సో మీ 60-70 వాళ్ళ వరకు ఎవరైనా వచ్చి వాడుకోవచ్చు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకు కూడా ఇక్కడ అవైలబిలిటీగా ఉంది. సో ఇప్పుడు నేను వచ్చేసి చిన్న పిల్లల కోసం చెప్తాను. ఈ చిన్న పిల్లల ప్లేస్ నేను చూసి అంటే నేను ఫీల్ అయిపోయి నేను చిన్న పిల్లని అయిపోయాను నిజంగా అంతా. అండ్ నాట్ ఓన్లీ అండి, సో చాలా హైజీనిక్గా ఉంది ఈ ప్లేస్ అయితే. ఎంత నీట్గా ఉందంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ చూసారు కదా జంపింగ్ మనకు తెలిసిందే, పిల్లలు జంప్ చేస్తూ ఉంటారు. సో మనకి ఎట్లా అంటే పిల్లలు చిన్న బర్త్డే పార్టీస్ ఉంటాయి. నియర్లీ ఒక 10-15 మెంబర్స్ని పెట్టుకొని మనం బర్త్డే పార్టీస్ చేసుకోవాలనుకుంటాం. సో బర్త్డే పార్టీస్కి అలా పిల్లలందరూ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు పేరెంట్స్ తీసుకొచ్చేసి. అండ్ ఎస్పెషల్లీ దిస్ బాల్ జోన్ ఐ లవ్ ఇట్ అండి. నిజంగా అసలు ఎంత బాగుందంటే ఈ బాల్ జోన్ చూస్తే నాకైతే జంప్ చేయాలనిపించేసింది చూస్తూ. అలా అంటే మనం చిన్నప్పుడు ఎందుకు ఇలాంటివి లేవా అని ఒక థాట్ వచ్చేసింది. నిజంగా బాల్ పూల్ కూడా ఎంత బాగుందంటే స్లైడ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి క్లాసీ లుక్ అండ్ హైజెనిక్. ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో వాళ్ళ పెయింటింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా. సో కంపల్సరీ ఏంటంటే మన పిల్లల్ని తీసుకొని విజిట్ చేయాలి. అంటే ప్లే జోనేగా ఏముంది అనుకోవచ్చు, నాట్ ఓన్లీ ప్లే జోన్ అండి, ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇక్కడ వాళ్ళకి నాలెడ్జ్ పరంగా కానీ బుక్స్ వాళ్ళకి టాయ్స్ ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది పిల్లలకి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆడుకోవటం అనే కాదు, సో వాళ్ళ నాలెడ్జ్ పరంగా. సో ఇక్కడ ఏంటంటే బర్త్డే పార్టీస్ ఇవాళ కూడా బర్త్డే ఉందంట. సో దానికి సంబంధించి డెకరేట్ చేశారు. సో ఇక్కడ కేక్ పెట్టేసుకొని అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారనమాట. వచ్చిన గెస్ట్ అందరూ కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇంటికి మనం పిల్లల్ని పిలిచామనుకోండి ఏముంటుంది, మమ్మీ అంటారు. ఇక్కడ అనుకోండి మీ దగ్గరికి ఎవరు రారు, వాళ్ళే వెళ్ళి ఆడుకుంటారు అనమాట. సో అలా ఎంజాయ్ చేయొచ్చు. టాయ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా చూస్తే
మన ఒక ఇంట్లో ఉన్నటువంటి ఫీలింగ్, ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే ఎలా చేసుకుంటాం, సో అలాగైతే ఇక్కడ ఉంది. అంతకు మించి కూడా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో బర్త్డే పార్టీస్ అంటే చాలామంది అబ్బా మనం ఏంటి, మనం ఇంట్లో తెచ్చుకొని అది పెట్టుకొని అదంతా అవసరం లేదు మనకి. సో ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయొచ్చు. ఒక్కరు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకో 10 మంది చెప్తారు, అరే పలానా వాడు బర్త్డే చేశారు, అసలు ఎంత గ్రాండ్గా చేశారంటే అని ఇంకా 10 మందికి చెప్పుకుంటారు. సో అలా ఉంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది. ఒకసారి మనం ఆ మేనేజ్మెంట్తో మాట్లాడదాం, అసలు అంటే ఇంత గొప్ప ఐడియా ఎలా వచ్చింది, ఇంత గొప్ప థాట్ ఎలా వచ్చింది అని. సో నాకు తెలిసి మీరు చాలా బెస్ట్ డాక్టర్ ఇన్ ఖమ్మం. ఒక డాక్టర్ అయి ఉండి వైద్య సేవలు చేసుకుంటూ ఇలా అంటే ఈ ప్లే జోన్ పెట్టి పిల్లలకి యాక్టివిటీస్ పరంగా ఇది చేపించాలి అని నిజంగా అంటే అంత టైం ఎక్కడదండి. నార్మల్గా డాక్టర్స్ అంటే చాలా బిజీగా ఉంటారు. ఆ షెడ్యూల్లో మీరు ఈ ప్లే జోన్ పెట్టేసి పిల్లల గురించి అండ్ ఒక న్యూ టెక్నాలజీ తీసుకొచ్చారు ఖమ్మానికి. యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడ చూడలేదు. సో ఆ న్యూ టెక్నాలజీ తీసుకొచ్చి పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలన్న థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? నమస్తే అండి. నేను డాక్టర్ రంజిత్, జనరల్ మెడిసిన్, కిమ్స్ హాస్పిటల్‌లో. సో, ఈ గేమ్ జోన్ పేరు ఫన్ హైవ్ ప్లే జోన్. అది యాక్చువల్లీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించిందంటే, నాకే 2 పిల్లలున్నారండి. సో, 2 పిల్లలుంటే నాకు కొంచెం అంటే ఉండాలి. కొంచెం హైజీనిక్‌గా ఉండాలి. ప్లే జోన్‌కెళ్తే కాఫ్, కోల్డ్ అలాంటివి వచ్చేటట్టు ఉండకూడదు. కొంచెం నీట్‌గా ఉండాలి. ప్రతి ఒక్క ఏరియా బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అలా ఉండాలి అని అనిపించిందండి. సో, మా పిల్లలు ఆడుకోవటానికైనా సరే నాకు ఒక ప్లేస్ కావాలి అనుకున్నాను. ఖమ్మంలో చాలా ప్లే జోన్స్‌కెళ్ళామండి. అన్నీ చూసాము. అండ్ దాంతో పాటు కొంచెం బెటర్‌గా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం, కొంచెం డిఫరెంట్‌గా ప్లాన్ చేద్దాం అని చెప్పేసి ఇది ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లోనూ మమత పక్కనే ఉన్నాం కాబట్టి సో, క్రికెట్ ఆడటానికి కూడా స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంచెం టైమ్ పాస్‌కి ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి ఈ మెషిన్ ఎక్విప్‌మెంట్ అంతా ముంబైలో చూసి తీసుకురావడం జరిగిందండి. ఈ ఎక్విప్‌మెంట్ ఆపరేటింగ్ కూడా కొంచెం డిఫికల్టే కాబట్టి ఆ మెషినరీ మొత్తం ప్రొక్యూర్ చేసుకొని అదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. దీనికి కరెంట్‌కి కూడా చాలా హెల్ప్ చేశారు ఎలక్ట్రిసిటీ బోర్డ్ వాళ్ళు. ఎందుకంటే దానికి ఫ్లక్చుయేషన్స్ ఏమన్నా వస్తే డిఫరెన్స్ వస్తదండి మెషిన్‌లో. సో, దానికోసం స్పెసిఫిక్‌గా ఇక్కడ డీ గారితో మాట్లాడి సెపరేట్ మీటర్స్ అయి పెట్టడం జరిగింది. అండ్ దాన్ని అలా ఎస్టాబ్లిష్ పెద్ద రిస్క్ చేశారు. అదే చేసామండి. సెన్సార్స్‌తో పాటు క్లియర్‌గా పెట్టామనమాట. మనకే కొంచెం టైమ్ పాస్‌గా ఏమన్నా ఉండాలి అంటే ఇప్పుడు స్టేడియంలో ఆడుకోవాలన్నా, ఎక్కడ ఆడుకోవాలన్నా చాలా క్రౌడెడ్‌గా ఉంటుందండి. సో, ఒక ప్లేస్ మనం వచ్చి ఒకవేళ మనం ఫీల్ అయ్యి ఆడుకోవాలనుకుంటే ఒక ప్లేస్ ఉండాలి అంటే ఇక్కడనమాట. స్పెసిఫికల్‌గా బ్యాటింగ్ ఆడాలి అనుకుంటే ఇది ఆటోమేటిక్ బౌలింగ్ మిషన్. సో, స్పీడు, స్పిన్ను అట్లా వేరియేషన్స్‌లో కూడా నేర్చుకోవచ్చనమాట. కొంతమంది మా ఫ్రెండ్స్ డాక్టర్స్ కూడా వచ్చి ఆడుతా ఉంటారండి. ఊరికే ఇంకా టైమ్ పాస్‌గా కొంచెం వీకెండ్‌లో ఫ్రీగా ఉండాలంటే కూడా వచ్చి ఆడుకుంటా ఉంటారు. సో, దానికోసం రెండోది చిన్న పిల్లలకి సాఫ్ట్ జోన్ క్లియర్ చేసామండి. సో, పేరెంట్ ఫర్ సపోజ్ వచ్చి ఆడుకుంటుంటే పిల్లలు అటు ఆడుకోవడానికి కూడా ఛాన్స్ ఉండేటట్టు చూసాము. లేదా పిల్లల్ని ఇక్కడ డ్రాప్ చేసి లకారం వాకింగ్‌కి వెళ్ళాలన్నా అట్లా కూడా వెళ్తున్నారన్నమాట. సో, పిల్లల్ని ఇక్కడ వచ్చి డ్రాప్ చేసేసి లకారంలోకి వాకింగ్‌కి వెళ్ళిపోతారు. సో, అది కూడా ఒక వే ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అనమాట. స్పెసిఫిక్‌గా ఇంకోటి ఇందులో స్పెషల్ ఏంటంటే అండి, మనం బుక్స్ పెట్టామండి. టాప్ సెల్లింగ్ బుక్స్ ఈ ఇయర్‌కి ఏయైతే టాప్ 20 సెల్లింగ్ బుక్స్ ఉంటాయో, ఆ బుక్స్‌ని కూడా మనం కవర్ చేసామనమాట. అమెజాన్‌లో చూసి టాప్ 20 ఏయైతే ఉన్నాయో అయి మనం చదువుకోవడానికి అంటే ఆడుకోవటం ఇష్టం లేదనుకోండి, ఫర్ సపోజ్ చదువుకోవటం ఇష్టం అనుకోండి, బుక్స్ ఉంటాయన్నమాట. టాప్ సెల్లింగ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుకోవచ్చు. లేదు ఇష్టమైతే కొనుక్కొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. దాంతోపాటు కొంచెం ఎడ్యుకేషనల్ టాయ్స్, మ్యాపాలజీ అని చూసుంటారు. అది స్టేట్ క్యాపిటల్స్ అంటే ఏంటి, ఇయన్నీ కూడా తెలియటానికి అంటే స్పెసిఫిక్‌గా మా కిడ్స్‌నే కొంచెం ఆలోచించి వాళ్ళ కోసం అన్నట్టుగానే స్టార్ట్ చేశానండి. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా ఉపయోగపడేటట్టు రన్ చేస్తున్నాం అనమాట. స్పెసిఫిక్‌గా నేను ఇక్కడ ఉండటం కొంచెం కష్టం కాబట్టి మా మామయ్య సత్యనారాయణ గారు ఆయన చూసుకుంటూ ఉంటారు. అండ్ మా ఫాదర్ కూడా రమణ గారు వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళే రన్ చేస్తూ ఉంటారండి. బట్ థాట్ ప్రాసెస్ నాదుంది. అంతే, మిగతాదంతా కూడా వాళ్ళ సపోర్టే అండి. నేను ఇక్కడ రావటం గాని ఇక్కడ చూసుకోవటం కష్టం కాబట్టి ఇంకా వాళ్ళే చూసుకుంటూ ఉంటారండి. అది ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్ వరకే మనదండి. అది అంటే అదేలేండి. క్రికెట్ అంటే నార్మల్‌గా ఒక 2 గ్రూప్స్ ఉండాలి. అవతల వాళ్ళు బ్యాటింగ్ చేయాలి, ఇవతల వాళ్ళు బౌలింగ్ చేయాలి అన్నది ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా మరి. బట్ ఇక్కడ మీ దగ్గర ఏంటంటే సింగిల్‌గా వచ్చి కూడా క్రికెట్ ఆడేయొచ్చు. ఆ గ్రేట్‌నెస్ అయితే ఇక్కడ ఉంది. అంటే ఏమి అవసరం లేదు. టీమ్ అవసరం లేదు. జస్ట్ సింగిల్‌గా వచ్చేసేసి ఖమ్మంలోనే అంటే నిజంగా అంటే ఖమ్మంలో ఫస్ట్ టైం అన్నమాట నాకు తెలిసి ఎక్కడ లేదు ఖమ్మంలో అయితే. అండ్ ఈ సిస్టమ్ అవునండి. ఇది ఎస్టాబ్లిష్ చేయాలంటే కూడా కొంచెం కాస్ట్‌లీ సిస్టమ్ అండి. స్పెసిఫిక్‌గా 6 బౌలర్స్ ఉన్నారు. 6 బౌలర్స్ రైట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, దాన్ని తీసుకొని దాని ద్వారా మనం స్టార్ట్ చేసాము. వాళ్ళతో మాట్లాడినప్పుడు నేను ముంబైలో చూసానండి. ముంబైలో చూసి వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రొక్యూర్ చేసామన్నమాట. సో, అక్కడికెళ్ళి చూసినప్పుడు నాకే ఎక్సైటింగ్ అనిపించి అప్పుడు ఖమ్మంలో ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా స్టార్ట్ చేస్తే ఒకటి యూనిక్‌గా వెళ్ళాలండి. ఇంకొకరిని కాపీ కొట్టామంటే వి కాంట్ సర్వైవ్ అనమాట. సో, యూనిక్‌గా వెళ్ళాలి అండ్ అందరికీ
క్రికెట్ అంటే అందరూ ఇష్టమే కదండి. సో ఐ థాట్ ఇంకా మా రిలేటివ్ పిల్లలు కూడా వచ్చి ఆడుకుంటూ ఉంటారు. సో ఐ థాట్ ఓకే వి షుడ్ డూ సంథింగ్ ఇలాగా అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. సార్ అంటే దీనికి సంబంధించిందేనా? సో ఇది యాక్చువల్లీ మ్యాపాలజీ అండి. పిల్లలకి కొంచెం ఎడ్యుకేషనల్ గా ఉండే టాయ్ అన్నమాట. ఇది డైరెక్ట్ గా మనం వాళ్ళతోనే డీల్ చేస్తున్నాం అన్నమాట. సో ఇందులో ఏంటంటే మావాడే ఇప్పుడు స్టేట్ క్యాపిటల్స్ ఏంటని గుర్తుండట్లేదండి. స్పెసిఫిక్ గా అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటి, ఇటానగర్. నేను ఇది చూసేదాకా మనం ఏంటంటే ఆ పర్టికులర్ ఏదైతే ఉందో దాన్ని మనం చూపించుకోవడానికి ఇదిగా ఉంటుంది. సో క్యాపిటల్ అనేది చెప్తారు, బట్ ఆ పర్టికులర్ దాంట్లో వాళ్ళు దాన్ని పిన్ చేస్తారు. చేసుకుంటారు. ఇది స్పెసిఫిక్ గా గుర్తుండవండి. స్పెసిఫిక్ గా ఈ క్యాపిటల్ సిటీస్ అనేవి మనకు గుర్తుండవు. Yeah. చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నా గానీ మళ్ళీ గుర్తుండవండి. సో ఏంటంటే పిల్లలకి మనం చెప్పేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఇలా గేమ్ లాగా నేర్చుకుంటా ఉంటే Yeah. వాళ్ళకి అదేంటి ఇంకోటి ఏంటంటే ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కదా. సో ఆ కోఆర్డినేషన్ లో ఎక్కువగా మనం మీరు చూసుకుంటూ చేస్తాం కాబట్టి తొందరగా క్యాచ్ చేస్తాం. కరెక్ట్ Yeah. అండి. సో మనకు కూడా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ క్యాపిటల్ ఇదా అని చూసుకొని చేస్తున్నప్పుడు రికవర్ So- అంటే బెటర్ గా మెమరీ పవర్ లో ఫిల్ అవుతా ఉంటుందండి. సో నెక్స్ట్ టైం ఎవరిని అడిగినా గానీ ఈజీగా చెప్పడానికి గుర్తుంటుంది. సో ఇలా మ్యాపాలజీలో డిఫరెంట్ ఉన్నాయండి. సో ఇప్పుడు పిల్లలకి విండో ఆర్ట్ అని చెప్పేసి, ఇంకా వరల్డ్ క్యాపిటల్స్ అని చెప్పేసి, ఇది వరల్డ్ అండి ఇది. సో వరల్డ్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి అన్నమాట. అది చూశాను, చాలా టాయ్స్, బుక్స్, ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా యూనిక్ గా ఉంది. అవును, ఎడ్యుకేషనల్ స్పెసిఫిక్ గా ఎడ్యుకేషన్ ని ఫిల్ చేయాలండి. చిన్నపిల్లల టాయ్స్ తో పాటు ఇట్ షుడ్ ఆల్సో హెల్ప్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే చూడొచ్చండి ఇక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అంబియన్స్ కానీ నిజంగా చాలా హైజెనిక్ గా ఉంది. పర్టికులర్ గా ప్రతి ఒక్కటి కూడా ఏ ఐటెం చూసినా ఏం చేసినా ఇప్పుడే కొత్తగా షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టినట్లు ఉంది. నిజంగా అంటే ఇంత హైజెనిక్ గా ఫాలో అవుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈ ఎక్విప్మెంట్ అంతా నేను కేరళ వెళ్ళి చూసి తీసుకొచ్చుకున్నాను అండి. స్పెసిఫిక్ గా కొచ్చి ఫన్ రైడర్స్ అనేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచే ప్రొక్యూర్ చేసాం మనం ఇదంతా. వాళ్ళతో స్పెసిఫిక్ గా డిజైన్ గురించి కానీ క్వాలిటీ గురించి కానీ అంతా చూసి మాట్లాడుకొని వచ్చాం. సెకండ్ థింగ్ ఏంటంటే మెయింటెనెన్స్ అండి. మెయింటైన్ చేయాలంటే ఎవ్రీ మంత్ మనం ప్రతి బాల్, మీరు నంబర్ కానీ ప్రతి బాల్ ని కూడా డెటాల్ తో క్లీన్ చేపిస్తాం అండి. 2 times క్లీన్ చేపి చేస్తాం. ఎందుకంటే మా బాబే వచ్చి నోట్లో పెట్టుకుంటాడు, లేకపోతే పిల్లలు వచ్చి పెట్టుకుంటూ ఉంటారు. సో దానివల్ల మనం హైజీన్ అనేది ప్రాపర్ గా ఉండాలన్నమాట. హైజీన్ లేకపోతే అండి మనం రన్ చేయడం కూడా కష్టం అనమాట. సో అందుకని ఫస్ట్ పార్ట్ అది హైజీన్ గురించి కాన్సన్ట్రేట్ చేసి మనం సో అది దానివల్ల హైజీనిక్ గా మనం మెయింటైన్ చేయడం కోసం ఇలా run చేస్తాం. ఎందుకంటే ఒక వైద్యులుగా మీకు తెలుసు దాన్ని ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని, ఒక డాక్టర్ గా మీకు తెలుసు అందులో ఏంటి మైనసెస్ ఏంటి. సో ఎలా మంచిగా ఉంటే అందరూ హెల్తీగా ఉంటారు, మనకి మంచిగా వస్తుంది, బిజినెస్ కూడా అవుతుందని ఒక థాట్. అంటే యాజ్ ఎ డాక్టర్ గా మీరు అది చేయగలరు, మీకు తెలుసు కాబట్టి అది. అవును. Yeah. స్పెసిఫిక్ గా ఏంటంటే అండి, ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఇది స్పెసిఫిక్ గా స్టార్ట్ చేయడానికి అదే అండి కారణం. హైజీన్ గా ఉండాలి అండ్ క్లీన్ గా ఉండాలి అని. రెండోది పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా, చిన్న పిల్లలు వచ్చినప్పుడు కూడా తొందరగా ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేస్తున్నారు అనమాట ప్లే జోన్స్ లో. అది అవ్వకూడదు అని ట్రై చేయడంలోనే ఇలా ట్రై చేసామండి. ఇంకోటి ఏం చెప్తామంటే పిల్లలు ఎవరైనా దగ్గు జలుబు ఉన్నా సరే తీసుకురాకండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం డీటెయిల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్ అనేసి అనుకున్నాం. ఇంకా కొన్ని చార్ట్స్ కూడా డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం అండి. వ్యాక్సినేషన్ టైంకి వేసుకోవాలి, అలాంటి ఎడ్యుకేషన్ థాట్స్ కూడా చేద్దామని ప్లాన్ ఉంది. అదే So, డాక్టర్ గారు కదా అందుకనే. అదే అండి. ఏంటంటే మా పిల్లలు పెద్ద ఎవరికైతే గ్యారంటీగా కంటిన్యూ చేసి చూడాలండి. ఇంకోటి చూస్తే బర్త్డే పార్టీస్ కూడా ప్లానింగ్ లో ఉన్నారు. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ నిజమే, అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే బర్త్డే పార్టీస్ అయినా వచ్చిన పిల్లలు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు. వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, పలానా వాడు బర్త్డే చాలా గ్రాండ్ చేశారు, మేము బాగా ఎంజాయ్ చేసామని ఇంకో 10 మందికి కూడా చెప్తారు. అండ్ పేరెంట్స్ కూడా మంచిగా కంఫర్ట్ గా ఉంటుంది. అంటే వచ్చిన పిల్లలు అల్లరి చేయకుండా అంటే ఈ థాట్ ఎలా వచ్చింది అసలు ఇక్కడ బర్త్డే పార్టీస్ పెట్టాలని? యాక్చువల్గా బర్త్డే పార్టీస్ అని స్టార్టింగ్ అనుకోలేదండి. బట్ ఈ స్పేస్ కొంచెం యూటిలైజ్ అవుతుంది అనేసి పేరెంట్స్ వచ్చి అడిగినప్పుడు వై నాట్ మనం వాడుకోవచ్చు బర్త్డే పార్టీకి కూడా అన్నట్టుగా మనం అనుకున్నాము. బట్ బాగా క్రౌడెడ్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఐ థింక్ 15 to 20 ఇస్ ఓకే అండి. మాక్సిమం 20 అనుకున్నాను. 10 to 15 వుడ్ బి అన్ ఐడియల్ క్రౌడ్ అనమాట. ఇక్కడ ఏంటంటే చిన్న బర్త్డే ఎక్కువ మంది కాకుండా చిన్నగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ మనమేమి బిజినెస్ పరంగా అంత హైగా ఛార్జ్ కూడా చేయము. సో డీసెంట్ గానే ఉంటది కాబట్టి వాట్ ఎవర్ ఫీజిబుల్ ఉన్న కాస్ట్ లోనే మనం చేస్తాం ఇక్కడ. సో అల్టిమేట్ గా పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు
వచ్చినట్టు అంటే ఇక్కడ ఆడుకోవటానికి ఉంటుంది, కేక్ కట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది కాబట్టి వాట్ ఎవర్ దానికోసం అని మనం ప్లాన్ చేస్తామండి. దట్స్ నైస్. సూపర్ సూపర్ ఆలోచన. అంటే వచ్చిన వాళ్ళ పిల్లలకు కూడా కొంచెం మరి మీకు క్రౌడ్ మేము పెడుతున్నాం కానీ ఎక్కువ మందిని అలో చేయకుండా లిమిటెడ్ గా పెట్టేసేసి, అంటే వాళ్ళ మంచి కోసమే, ఎందుకంటే ఎక్కువ అయిపోయి అది ఇబ్బంది పడటం కంటే నిజంగానే చాలా మంచి ఆలోచన. సో చూసాం కదండి, ఫన్, ఎంటర్టైన్మెంట్, పార్టీస్ అన్నీ కూడా మీకు ఒకే చోట లభిస్తున్నాయండి. సో డోంట్ మిస్ అండి, ప్రతి ఒక్కరు కూడా వచ్చి చేయాల్సింది ఫన్ హైవ్ గేమ్ జోన్ అండి. ఇది వచ్చేసి మనకి లకారం ట్యాంక్ బండ్ ఉంది ఎగ్జాక్ట్లీ. సో దాని లోపలికి మీరు ఎంట్రీ అవ్వగానే మీకు లెఫ్ట్ సైడే ఉంటుంది ఫన్ హైవ్ గేమ్ జోన్ అని చెప్పేసి. అండ్ పెట్రోల్ బంక్ ఉంది మనకి. సో పెట్రోల్ బంక్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే ఉంటుంది మనకి ఫన్ హైవ్ గేమ్ జోన్ అని. సో డోంట్ మిస్ అండి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటెం కూడా అందరూ కూడా కంపల్సరీ వచ్చి ఎంజాయ్ చేయాల్సిందే.